హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ దేవ్ వ్లాగ్స్ అండ్ శారీస్. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండే ములక్కాయతో నేను ఒక మంచి కర్రీ, మసాలా కర్రీ చూపించబోతున్నాను అండి. చాలా చాలా ఎమ్మిగా ఉంటుందన్నమాట. అంతేకాదు, నాకు ఈ ములక్కాయలను చూస్తుంటే చిన్నప్పుడు మనం పొట్టి ములక్కాయ అని చెప్పేసి ఎవరైనా పొట్టిగా ఉంటే ఎగతాళి చేసేవాళ్ళం కదా. ములక్కాయలు మాత్రమే పొట్టి ములక్కాయని ఎందుకు అనుకుంటారు? పొట్లకాయల్లో కూడా పొట్టి ఉంటాయి కదా, ములక్కాయల్లో కూడా పొడుగు ములక్కాయలు ఉన్నాయి కదా. సో ఆ టాపిక్ పక్కన పెడితే నేనైతే ములక్కాయ కర్రీ ఎలా చేస్తానో చూపిస్తారండి. నేనైతే 2 ములక్కాయలు తీసుకున్నాను అనమాట. తర్వాత టమాటా, 2 ఆనియన్స్, ఇంకా 3 టమాటాలు, అల్లం వెల్లుల్లి అయితే నేనైతే పేస్ట్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని స్టవ్ మీద నేనైతే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసాను అనమాట. ఇప్పుడు చెక్క, లవంగాలు, ఇంకా ఇలాచి వేసాను, ఇంకా మిరియాలు కూడా వేసాను అనమాట. బిర్యానీ ఆకు అయితే నేను వేసాను అనమాట. బిర్యానీ ఆకు వేస్తే నిజంగా కర్రీ అండ్ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగా, కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే నేను కొంచెం వేగనిచ్చానండి. నిజంగా మసాలా దినుసులు వేగితే స్మెల్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు అది వేగాక నేనైతే ములక్కాయలు యాడ్ చేస్తున్నానండి. ములక్కాయలు నేను తీసుకున్న 2 ములక్కాయలు, ఇంకా కరివేపాకు అయితే యాడ్ చేయడం జరిగిందనమాట. ఈ ములక్కాయలని నేనైతే నూనెలో బాగా మగ్గనిచ్చానమాట, బాగా వేగనిచ్చాను. వేగనిస్తే వాటికున్న పచ్చి వాసన అనేది కంప్లీట్గా పోతుంది. కంప్లీట్గా పోయాకే నేను టమాటా, అల్లం వెల్లుల్లి, ఇంకా ఆనియన్స్ పేస్ట్ అయితే వేసానండి. మనం బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలన్నమాట. వేపుకుంటేనే ములక్కాయ అనేది మెత్తగా ఉడుకుతుంది, ఇంకా టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మీ ఇంట్లో ములక్కాయని ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. చాలామందికి ములక్కాయలన్న, ములక్కాయ సాంబార్ అన్న, పప్పుచారు అన్న చాలా అంటే చాలా ఇష్టం కదా. ఇష్టపడని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. నేనైతే వెల్లుల్లి అయితే వేసాను అనమాట. ఎందుకంటే నూనెలో వెల్లుల్లి వేగితే ఆ స్మెల్, ఆ టేస్ట్ అనేది సపరేట్గా వేరుగా ఉంటుందన్నమాట. సో అందుకే నేనైతే తాలింపులు వెల్లుల్లి అయితే వేయడం జరిగిందనమాట. అలాగే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను. బాగా వేగనిచ్చానండి. వేగనిస్తేనే మనకి కర్రీ అనేది స్మెల్లే కాదు, టేస్ట్ కూడా బాగుంటుంది. ములక్కాయలు ఒకవేళ ముదురుగా ఉన్నా సరే మనం వేగనిచ్చి కొంచెం ఉడకబెడితే తొందరగా ఉడుకుతాయి అనమాట. ఇప్పుడు నేను టమాటా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయడం జరిగింది. ఆనియన్స్ కూడా నేను తీసుకున్నాను అనమాట. ఇది కూడా బాగా వేగనిచ్చానండి. బాగా వేగనియాలి. వేగనించేంత వరకు, బాగా ఫ్రై చేసేంత వరకు మనమైతే అస్సలు వాటర్ అనేది యాడ్ చేయకూడదు అనమాట. వాటర్ యాడ్ చేస్తే ఏంటంటే ములక్కాయలు కానీ గ్రేవీ కానీ పచ్చిగా ఉంటాయి. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం ఏ గ్రేవీ, ఏ కర్రీ చేసుకున్నా సరే, నాన్ వెజ్ అయినా వెజ్ అయినా, మనం ఏ పేస్ట్ అయితే ప్యూరీ అయితే తీసుకుంటామో అది నూనెలో బాగా వేగాలన్నమాట. వేగితేనే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. వేయకపోతే పచ్చి వాసన వచ్చి మనం ఎంత కష్టపడి చేసినా ఇంట్లో వాళ్ళ కోసమే కదా, వాళ్ళైతే తినరు అనమాట. ఏదో ఒక వంకలు పెడతారండి. అందుకే మనం ఇప్పుడైతే అయితే వేస్తున్నాను అనమాట. రాక్ సాల్ట్ వేయడం వల్ల హెల్త్కి చాలా మంచిది, ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది. అలాగే నేను ఇప్పుడు పసుపు అయితే వేసాను అనమాట. పసుపు వేయడం వల్ల మనకి హెల్త్కి చాలా మంచిది కదా, యాంటీబయాటిక్. సో ఈ కారం అనేది మేము ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాం అనమాట. కూర కారము మా అత్తమ్మే దగ్గరుండి ప్రిపేర్ చేయించారు. సో ఇదైతే టేస్ట్ అనేది చాలా అంటే చాలా గుడ్, చాలా బాగుంటుంది. సో అది నేను 2 టేబుల్ స్పూన్స్ అయితే యాడ్ చేశానండి. అలాగే నేను ధనియాల పొడి కూడా వేసాను అనమాట. బాగా వేగనియాలి. వాటర్ అయితే అస్సలు పోయమాకండి. కర్రీ అనేది, ములక్కాయ కర్రీ అంటే మనం ఏదైతే ప్రిపేర్ చేసామో గ్రేవీ, ఆ గ్రేవీలోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ ములక్కాయ అనేది బాగా కుక్ అవ్వాలి. కుక్ అయితేనే ములక్కాయకి అనేది ఆ గ్రేవీ పట్టి చాలా టేస్ట్గా. నేనైతే జీరా పౌడర్, ఇంకా గరం మసాలా అయితే వేసాను అనమాట. గరం మసాలా, జీరా పౌడర్ వేసాక ఒక 2 మినిట్స్ మూత పెట్టి కుక్ చేయండి. ఆ మసాలా అనేది బాగా వేగాలన్నమాట. వేగితేనే స్మెల్కి, ఇంకా ఆ స్మెల్ అనేది చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మసాలా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు మూత పెట్టేసి 2 మినిట్స్ అలా వదిలేసానండి. వదిలేసాక మళ్ళీ మూత తీసి నేనైతే వాటర్ యాడ్ చేశాను అనమాట. 1/2 గ్లాస్ వాటర్ అయితే నేను పోసాను. ఎందుకంటే గ్రేవీ కొంచెం గట్టిగా ఉంది. గ్రేవీ అనేది కొంచెం మరీ గట్టిగా లేకుండా కొంచెం నార్మల్గా ఉంటే బాగుంటుందని ఉద్దేశంతో నేనైతే వాటర్ యాడ్ చేశాను అనమాట. ఈ వాటర్లో ములక్కాయ అనేది బాగా ఉడకాలి. ఉడికితే చాలా బాగుంటుంది. సో కర్రీ అనేది నిజంగా చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలా బాగా నచ్చుతుందన్నమాట.
ఇక్కడ మాకైతే వర్షాలు పడుతున్నాయండి. మీ ఏరియాలో కూడా వర్షాలు పడుతున్నాయా లేదా? ఇప్పుడు ఇది వర్షాకాలం కాబట్టి తిరుపతిలో మాకు బాగా వర్షం పడుతుంది. కపిల తీర్థం పొంగి పొర్లుతుందన్నమాట. తిరుపతి నుంచి మీరు చూస్తుంటే మా వీడియోకి ఒక లైక్ చేయండి. తిరుపతిలో మీది ఏ ఏరియానో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. తిరుపతిలో పుట్టి పెరగడం చాలా లక్కీ కదా. కర్రీ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట. సో మా వీడియో మీకు ఇప్పటి వరకు చూసినందుకు చాలా ధన్యవాదములండి. ఈ శారీ వచ్చేసి కలంకారీ కాటన్ శారీ అన్నమాట. నేను ఈ శారీ తీసుకున్నప్పుడు సెట్ వైజ్ అయితే తీసుకొచ్చానండి. ఇక్కడ మాకు మ్యానుఫ్యాక్చరింగ్ ఈ శారీస్ జరుగుతాయండి. సో ఈ శారీస్ అనేది నాకు తీసుకొచ్చిన వెంటనే సేల్ అయిపోయినాయండి. శారీ చూడండి ఎంత బాగుందో. నిజంగా నేను చాలా టైమ్స్ 4-5 టైమ్స్ అయితే వాష్ చేయడం జరిగింది. శారీ కలర్ అనేది అస్సలు పోలేదు. అంతేకాదు వాషింగ్ మిషన్లో వేసినా కానీ శారీ అనేది అస్సలు చినగలేదన్నమాట. శారీ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మీకు ఇలాంటి మంచి శారీస్ కావాలనుకుంటే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. మేమైతే మా వాట్సాప్ నెంబరు మా వీడియోలో ఇస్తామన్నమాట. మేము శారీస్ కూడా సేల్ చేస్తాము. సో మా వీడియోలు కనుక మీకు నచ్చి ఉంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ అయితే చేయండి. మేము ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ చేయడానికి మీరు మాకు ఒక హోప్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. మా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్.